అయ్యా మీరు జోష్యాలు చెప్పేస్తున్నారు. ఒక సీటు కాదు కదా, అర సీటు కూడా గెలవదని. నిజమే అన్నా, మీరు చెప్పింది కరెక్టే. 2 సంవత్సరాల్లో విపరీతమైన అభివృద్ధి చేస్తారు కదా మీరు. మీకు నమ్మకం ఉంది కదా, అభివృద్ధి ప్రదాత మీ గవర్నమెంట్ తిరుగు లేదనుకుంటున్నారు కదా. మీరుగా మాకు సింగిల్ గా పోటీ చేయండి అన్న జీవీఎంసీలో. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. రండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత నమ్మకం ఉంటే జనసేన వాళ్లకు ఒక శాసనసభ్యుడిగా మీకే అంత నమ్మకం ఉంటే రండి. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో మీ సత్తా ఏంటో, మా జగనన్న సత్తా ఏంటో, మా పార్టీ సత్తా ఏంటో మీకు చూపిస్తాం. అప్పుడు తెలుస్తుందండి మీకు 2029లో 1 గెలుస్తాము, అర గెలుస్తాము, పావు గెలుస్తాము. దిగితే కదన్నా రుచి తెలిసేది. దిగతుంటే ఎలాగా? మీ పార్లమెంటులో పంచదార గ్రామంలో జరుగుతున్న దాన్ని ముందు చక్కబెట్టుకోండి, మీరు కూడా జోక్యం చేసుకోండి. తప్పకదన్నా. ఆ రోజు చూశారు కదా మీరు 2019లో అనకాపల్లి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి దాన్ని. ఎన్ని సీట్లు వచ్చాయి మీకు తెలియదా? తెలుసుకోవాలన్నా. ఎప్పుడైనా సరే, ఏ ఎలక్షన్ అయినా సరే మేము రెడీ. మా జగనన్న సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తాం. మీకు దమ్ము ఉంటే మాతో సింగిల్గా రండి. అది కదన్నా రాజకీయంలో విశ్వసనీయత.